వాడు దొంగోడు. వాడికి పెళ్లి వయసు వచ్చింది. అమ్మా నాన్న చెప్తున్నారు, రేపు పెళ్లి చేసుకోరా, నీకు ఎట్లాంటి అమ్మాయి కావాలా అన్నారు. కాకపోతే నేను చేసుకోబోయే అమ్మాయి దొంగదై ఉండాల. ఎందుకంటే నేను దొంగోడిని. నేను చేసుకోబోయే అమ్మాయి కనుక గజ దొంగ అయితే, గజ దొంగ దొంగ కాంబినేషన్ ఎట్టుంటుందో తెలుసా? దొంగతనాలలో అద్భుతాలు సృష్టిస్తాం. ఏంటి? వండర్స్. తల్లిదండ్రులు అన్నారు, ఒరే ఏ ఇంటికి వెళ్ళి మేమేం అడుగుతాంరా, మీ అమ్మాయి దొంగదేనా అని అంటే చెప్పు తీసుకొని కొడతారా బాబు, అదేదో నువ్వే చూసుకో చేసుకో అన్నారట. ఇక మొత్తానికి ఒకరోజు వాడు నందిగాం ప్రాంతానికి దొంగతనానికి వచ్చాడు. దొంగతనం చేసి మొత్తానికి నదిగా బస్సు ఎక్కాడు. బస్సు మెల్లిగా విజయవాడ వైపు కదిలింది. ఈలోపు కండక్టర్ వచ్చాడు, టికెట్ 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 అని. ఎక్కడికి బాబు అన్నాడు. పలానా చోటకు అని చెప్పాడు. సరే జేబులో చేయి పెట్టి డబ్బులు తెద్దామని జేబులో చేయి పెట్టాడు. విచిత్రం, పరుసు కనపట్ల. మొత్తానికి అటువైపు చూస్తే ఒక అమ్మాయి ఇటువైపు చూస్తా ఇట్టా అంటుందట, నేనే తీసాను రా అన్నట్లుగా. ఆ అమ్మాయి చేయి పట్టుకొని అన్నాడట, నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడట. ఆ అమ్మాయి ఎందట, నీలాంటి అమ్మాయికు నేనెందుకు చేసుకుంటాను రా, నేను గజ దొంగని, నేను పెళ్లి చేసుకోవాలంటే మినిమం క్వాలిఫికేషన్ వాడు దొంగ అయి ఉండాల. ఆ అమ్మాయి ఆడన్నాడట, ఓ పిచ్చి మొఖమా, నువ్వు నా దగ్గర దొంగతనం చేసిన డబ్బులు ఎక్కడి అనుకున్నావు, నందిగామలో దొంగతనం చేసినాయి. మంచిది కలిసింది, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వీళ్ళిద్దరే మాట్లాడుతున్నారు తెలుసా, మనం దొంగలం అయితే అయ్యాం, మనకు పుట్టబోయే పిల్లలు మాత్రం వాడు దొంగ కాకూడదు, వాడు దొర కావాలా. ఇలా సంవత్సరాలు దొరుకుతున్నాయి. అమ్మాయి గర్భవతి అయింది. డెలివరీ నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. నర్సక్క వచ్చింది, ఆపరేషన్ చేసింది. పండంట కుమారుడు పుట్టాడు. ఆ సమాచారం చెప్పిన తర్వాత నర్సక్క వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చెయ్యి కడుక్కుంటుంది. కడుక్కునేటప్పుడు వేలుకుండాల్సిన ఉంగరం కనపట్ల. ఇంట్లో నుంచి వచ్చినప్పుడు పెట్టుకొని వచ్చానా, పెట్టుకొని రావటానికి తీస్తేగా. ఆ పసిబిడ్డ వైపు చూస్తే విచిత్రం ఏంటో తెలుసా, వాడు ఓ గుప్పెడు ఇట్లా మూసాడు, ఇంకో గుప్పెడు తెరిచించాడు. ఇదే విచిత్రం రా బాబని ఆడి దగ్గరికి వెళ్ళి ఆ గుప్పెడు ఓపెన్ చేస్తే అందులో ఉంది ఉంగరం. అమ్మా, అయ్యా, నీ పిల్లలకు నువ్వు ఆస్తి పంచి పెట్టకపోయినా పర్వాలేదు, భక్తిని ఆస్తిగా నీ పిల్లల ఒడిలో వేసే తల్లిగా నువ్వు బ్రతకగలిగితే, నీ మీద ఏ ప్రార్థనాత్మ ఉందో, దేవుడు దేవుడనే ఏ ఆరాటం నీ గుండెల్లో ఉందో, ఆ ఆరాటాన్ని నీ పిల్లల ఒడిలో నువ్వు వేయగలిగితే, నిన్ను మించిన ధన్యురాలైన తల్లి భూమి మీద ఇంకెవ్వరూ ఉండరు.